కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియపరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభువా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. అవును ప్రభువా, యేసయ్యా మీకే స్తోత్రాలు. గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, బలమైనటువంటి దేవుడవు ప్రభువా. In the mighty name of Jesus, in the mighty power of Jesus, I rebuke every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty power of Jesus. యేసయ్యా గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, బలవంతుడైనటువంటి దేవుడవు ప్రభువా. జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా మీకే వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా, నీకే స్తోత్రాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మనలో పెట్టి, జీవాధిపతి అయినటువంటి దేవుడు నీకు నాకును జీవాన్ని ఇచ్చి, అవును గొప్ప దేవుడిగా, శక్తివంతుడిగా, బలవంతుడిగా ఉండి కృప చూపించి కార్యం చేసి మన జీవితాలని పొడిగిస్తూ వస్తున్నాడు. సమయం అనక అసమయం అనక ఆయన సన్నిధిలో మనం ఆయన కొరకు జీవించేటువంటి వరంగా, ప్రార్థించేటువంటి వరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అవును, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇంకా ఎంతసేపు లోకపు మాటలు, లోకేచ్ఛలు, పాపేచ్ఛలు, భోగేచ్ఛలు, వీటిలోనే బ్రతుకుతూ వస్తున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళ. ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చొప్పున, తన కరుణ వాత్సల్యం చొప్పున, తన కృప బాహుళ్యం చొప్పున మనల్ని ప్రేమిస్తూ మన చేయి పట్టుకుని నడిపిస్తూ వస్తున్నాడు. అవును, యెహోవా ఈరేగా ఉండి అన్నీ చూసుకునేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టును, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. దేవుడు అబ్రహామును పిలిచాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు అని వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీ దేశాన్ని, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి కూడా బయలుదేరి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అని వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాంని దీవించాడు, శోధించాడు. చివరికి 100 సంవత్సరాల వయస్సులో ఇస్సాకును ఇచ్చాడు.
100 సంవత్సరాల వయసులో అబ్రహాంకు 100 ఏళ్ళు, శారాకి ఋతుధర్మం ఉడిగిపోయింది. ఆ 100 సంవత్సరాల వయసులో ఇస్సాకునిచ్చి అకస్మాత్తుగా దేవుడు మరలా అబ్రహాంతో అంటున్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. నీ ఒక్కడైనటువంటి నీకు ఇచ్చాడు. అబ్రహాముని దీవించాడు. దీవించిన తర్వాత శోధించాడు. ఆ తర్వాత చివరికి 100 సంవత్సరాల వయసులో ఇస్సాకుని ఇచ్చాడు. మళ్ళా ఇచ్చిన తర్వాత అకస్మాత్తుగా దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంతో అంటే, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండినప్పటికీ కూడా యెహోవా చూసుకొనును అని నమ్మాడు అబ్రహాము. దేవుడు తన స్వదేశాన్ని, తన జనులను, తన బంధుమిత్రులను విడిచిపెట్టమన్నప్పుడు తన భవిష్యత్తును గురించి కూడా దేవుడు చూసుకుంటాడని అబ్రహాము నమ్మాడు. ఈ దినాల్లో మనం దేవుడు మన పిల్లల్ని, మన భవిష్యత్తుని చూసుకుంటాడని మనం నమ్ముతున్నామా? అటువంటి నమ్మిక మనలో ఉందా? దేవుని వైపు చూస్తున్నట్లు చూస్తాం, కానీ వారి భవిష్యత్తుని దీవిస్తాడు, వారి భవిష్యత్తుని దేవుడే చూసుకుంటాడు అనేటువంటిది వారిలో లేదు. చూడండి, మరి ఆశీర్వదించాడు, అలాగే మరలా ఇస్సాకునిచ్చాడు. మరలా ఆ ఇస్సాకునే ఏమన్నాడు, మరి తన బంధుమిత్రులను, తన స్వజనాంగాన్ని కూడా విడిచిపెట్టి రమ్మన్నాడు. మరి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. మనతో దేవుడు ఆ మాట చెప్తే నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? నువ్వు చెప్పకుండా అందరినీ వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? నా ఆస్తి ఏం చేస్తాను? నా పిల్లల్ని ఏం చేస్తాను? మరి నా ఇంటిని నేనేం చేస్తాను అని చెప్పి దేవుడు అని అబ్రహాము అనుకోల. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. దేవుడే చూసుకుంటాడు అనుకున్నాడు. అయితే మరి తన భవిష్యత్తు ఏంటో ఇప్పుడు చాలామంది దేవుని పనిని చేసేటప్పుడు, దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయనే మనకు సహాయకుడు, ఆయనే మనల్ని కాపాడుతాడు, ఆయనే మనల్ని రక్షిస్తాడు అని అనుకోవటంలా. మరి మా భవిష్యత్తు ఏంటి? మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి? దేవుని పనికి దేవుడు పిలిచాడని వెళ్తే అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాముకి ఇందాక చెప్పినట్లు 100 సంవత్సరాలు ఉన్నప్పటికీ, శారా యొక్క స్త్రీ ధర్మం ఉడిగిపోయినప్పటికీ, వృద్ధురాలైనప్పటికీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం తనకి సంతానం కలుగుతుందని నమ్మింది. శూన్యంలో సృష్టించేసిన దేవుడు, మరి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఎల్షదాయిగా ఉన్నటువంటి దేవుడు, ఏదైనా చేయగలడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఒరబాషి గ్లోరీ షందర రికందర కొరి అరాషికందర కొరి మమ్మర షందర హల్లెలూయా. ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం తనకి సంతానం కలుగుతుందని అతను నమ్మాడు. అవును, చూడండి,
మన పట్ల కూడా దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనం ఆ వాగ్దానాన్ని సంతరించుకునే లోపు చాలా విషయాల్లో మనం ఇబ్బంది పడవలసినటువంటి వారంగా ఉంటాం. ఇంతవరకు కూడా అబ్రహాము దేవుడే చూసుకుంటాడనే విశ్వాసంతో ముందుకు సాగాడు. ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు దేవుడు అంటాడు, నీవు ప్రేమించిన ఇస్సాకుని బలి అర్పించమని కోరాడు. తనకి దేవుడు ప్రేమించి తనను, అంటే 100 సంవత్సరాల వయసులో ఆమె శారా యొక్క ఋతుధర్మం ఉడికిపోయిన తర్వాత బిడ్డని ఇచ్చాడు కదా. మరి ఇచ్చినటువంటి ఒక్కగానొక్క బిడ్డని తనకి అర్పించమని, బలి అర్పించమని దేవుడు అబ్రహామును కోరాడు. ఇది అబ్రహాముకు లోతైనటువంటి విశ్వాస పరీక్ష. మరి అబ్రహాం ఏమనుకోవాలి? నా బిడ్డను తీసుకుని వెళ్ళి నేను చేతులారా బలి అర్పిస్తే వాడేమైపోతాడు అని దిగులు చెందలేదు. కానీ యెహోవాయే చూచుకొనును, యెహోవాయే ఈరే, యెహోవా ఈరే అనే విశ్వాసంతో మోరియా పర్వతానికి, మోరియా దేశానికి ప్రయాణమయ్యాడు. తన భార్యతో చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు, పనివారిని మాత్రం తీసుకుని వెళ్ళాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే అక్కడ అది అబ్రహాంకు లోతైనటువంటి విశ్వాస పరీక్ష. మనకు కూడా లోతైనటువంటి విశ్వాస పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం దిగులు చెందుతాం. మన విశ్వాసానికి లోతుగా పరీక్ష ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దిగులు చెందుతాం. కొండ ఎక్కేటప్పుడు బాలుడైనటువంటి ఇస్సాకు అబ్రహాంతో ఏమంటాడంటే, నా తండ్రి, కత్తి ఉంది, నిప్పు ఉంది, ఇక్కడ కట్టెలు ఉన్నాయి, మరి బలిపశువేది అని అడుగుతాడు. అని అడిగినప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడే చూసుకొనును అని అబ్రహాం చెప్తాడు. వారు కొండ ఎక్కగానే అబ్రహాం కట్టెలను పేర్చి ఏం చేశాడు? తన సొంత కుమారుని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తగా దేవుని స్వరాన్ని విన్నాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే అక్కడ కూడా ఇస్సాకుతో అబ్రహాం ఏమంటాడంటే, మరి దేవుడే చూసుకుంటాడని చెప్తాడు. ఇస్సాకు అబ్రహాంను అడుగుతాడు, తండ్రి, కత్తి ఉంది కానీ, నిప్పు ఉంది కానీ, కట్టెలు ఉన్నాయి కానీ, బలిపశువేది అంటాడు. వాళ్ళు కొండ ఎక్కగానే అబ్రహాము కట్టెలను పేర్చి సొంత కుమారుని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తినప్పుడు అతను దేవుని స్వరాన్ని విన్నాడు. అబ్రహాము దేవుని మాట ఎందు విధేయత చూపించాడు. మరి దేవుడే అన్నీ చూసుకుంటాడని విశ్వాసంతో ముందుకు కొనసాగాడు. దేవుడు మనతో ఒక మాట చెప్పినప్పుడు, దేవుడు మనతో ఒక వాగ్దానం చేసినప్పుడు మనం దాని పట్ల మనం విధేయత చూపిస్తున్నామా, లోబడుతున్నామా, మరి లోబడేటువంటి వారంగా ఉంటున్నామా? చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కొండ ఎక్కుతూ ఉంటే ఇస్సాకు అబ్రహాంతో అడిగాడు కదా, దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? కట్టెలను పేర్చాడు, కుమారుని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తినప్పుడు అబ్రహాంకి ఆ విశ్వాసం ఉంది. నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో కూడా దేవుడు కార్యం చేస్తాడని. మనం కూడా కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోతూ ఉంటాం. మన విశ్వాసానికి లోతైనటువంటి పరీక్ష కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి కొండ ఎక్కేటప్పుడు ఇస్సాకు అబ్రహాంతో మాట్లాడినట్లుగా అబ్రహాం కూడా దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. అబ్రహాం కట్లను పేర్చాడు, కానీ ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టినప్పుడు కత్తి ఎత్తితే దేవుని స్వరాన్ని విన్నాడు.
అబ్రహాం ఏం చేశాడు? కళ్ళెత్తి చూసినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనపడింది. చూడండి, స్వరం వినిపించింది. అబ్రహాం ఏం చేశాడు? కన్నులెత్తి చూశాడు. ఆ పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనపడింది. అబ్రహాం దాన్ని దేవునికి బలి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన చెప్పువాడు, చేయి శక్తినిచ్చేవాడు. అబ్రహామును బలియమని కోరిన దేవుడు బలి పశువుని సిద్ధపరిచాడు. అబ్రహాముని బలియమని కోరాడు. చూడండి, ఇక్కడ ఆయన చెప్పేవాడు, మనతో చెప్తాడు. మనకు చెప్పింది మనం చేయటానికి ఆయన మనకు శక్తిని ఇస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన మనతో చెప్పింది చేయటానికి శక్తిని ఇస్తాడు. చూడండి, పాపం చేసినటువంటి మానవుడు బలి లేనిదే దేవుని సంధించలేడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక దేవుడు తన సొంత కుమారుని ఈ లోకంలోకి పంపించి మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో మరణించినట్లు చేశాడు. ఆయననే మన పాపముల కొరకు బలిగా సిద్ధపరిచాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. 3 రోజుల సువార్త, యేసుప్రభు సువార్త చెప్తా ఉన్నప్పుడు 5,000 మంది పురుషులకి, మరి స్త్రీలకి, పిల్లలకి ఆహారాన్ని పెట్టమని తన శిష్యులను కోరాడు. అదే సమయంలో వారి వద్ద ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి అందరికీ సమృద్ధిగా ఇచ్చాడు. యెహోవా ఈరే, దేవుడు చూసుకును. అవును నా ప్రియమైన వర్లరా, రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు కనుక ఈ లోకాన్ని ప్రేమించి దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఆయన సిలువలో మరణించాడు. ఆయనే మన పాపముల కొరకు బలిగా సిద్ధపరిచాడు. చూడండి, స్త్రీలకి, పిల్లలకి ఆహారం పెట్టమని శిష్యులను కోరినప్పుడు వారి దగ్గర ఉన్నాయి ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. వాటిని అన్నిటినీ ఆశీర్వదించి అందరికీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు సువార్త 16:15 చెప్పినట్లు ఆజ్ఞాపించాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నానని సెలవిచ్చాను. వెళ్ళమనేవాడు ఆయనే, వెంట వచ్చేవాడు కూడా ఆయనే. వెళ్ళమనేవాడు ఆయనే, వెంట వచ్చేటువంటి వాడు కూడా ఆయనే. నా ప్రియమైన వాళ్ళరా, మనకు చేయమని చెప్పేవాడు ఆయనే, చేసేటప్పుడు మనకు తోడై ఉండేవాడు ఆయనే. Librarisha Dirisha Madarisha, hallelujah. Raushal Rasika Ramaitan, the Brossi Jesus Calvary. In the mighty name of Jesus, in the mighty power of Jesus. ఒకసారి ఒక పల్లెటూరు వ్యక్తి మరి ఒక్కసారైనా విమానం ఎక్కాలని ఆశపడంట, డబ్బులు పోగు చేసుకున్నాడంట. అయితే ఆ తర్వాత టికెట్ కొనుక్కుని విమానంకి కూర్చున్నాడంట. విమానం బయలుదేరి కొంచెం సమయానికి విమానంలో చాలా రుచికరమైనటువంటి పలహారాలని పంచిపెట్టేటప్పుడు వాటిని చూసినప్పుడు నోరు ఊరినటువంటి ఆ పల్లెటూరు వ్యక్తి జేబులు తడుముకున్నప్పుడు చిల్లర డబ్బులు మాత్రమే మిగిలి ఉన్నాయంట. ఆ పలహారానికి డబ్బు కట్టాలి కదా అని భయపడి అతను ఏం చేశాడంటే, నాకొద్దు అన్నాడు. అలాగే భోజనము, కాఫీ, టీలను ఏది తెచ్చి ఇచ్చినా వద్దన్నాడంట. చివరికి ఇది గమనిస్తున్న ఒక వ్యక్తి, ఎందుకయ్యా ఏమీ తీసుకోవట్లేదని అడిగినప్పుడు, నా దగ్గర డబ్బులు లేవని సత్యాన్ని చెప్పాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, చూడండి, అప్పుడు ఆ తోటి ప్రయాణికుడు అతని అజ్ఞానానికి ఆశ్చర్యపడి, అయ్యో సహోదరుడా, నీవు టికెట్ కొన్నప్పుడే ఈ ఆహారాలన్నిటికీ అర్హుడు అని చెప్పినప్పుడు ఆ పల్లెటూరు వ్యక్తి అన్నా అంట, అయ్యయ్యో
ఉచితంగా వచ్చి మంచి మంచి ఆహారం పోగొట్టుకున్నానే అనుకున్నాడు. ఈనాడు మనం కూడా అనేకులు ఇట్లాగే ఉన్నాం. మారు మనస్సు పొందండి అని దేవుడు చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనస్సు పొందండి, పాపక్షమాపణను ప్రభువు సిద్ధపరిచాడు. అది మానవులు గ్రహించట్లా. అవును నా ప్రియమైన వాళ్ళరా, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. మనలో ఉన్నటువంటి ఆ శరీర కార్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టమని దేవుడు చెప్తూ వస్తున్నాడు. మనం అది గ్రహించుకోలేకపోతున్నాం. పాపక్షమాపణ కూడా దేవుడే సిద్ధపరిచాడు. ప్రభు మన యొక్క అవసరాలు అన్నిటినీ తీర్చగలవాడు. మనం ఇంకనూ కొరతలో లేమిలో ఉండవలసినటువంటి అవసరం ఏముంది? దేవుడు తన సొంత కుమారుణ్ణే మనకు అనుగ్రహించటానికి ఆయన వెనుకకు తీల. అయితే మరి మనందరి కొరకు ఆయన అప్పగించబడ్డాడు. ఆయన కుమారుణ్ణే మనకి ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహింపడు? మనం ఏమనుకుంటామంటే ఆ శిలువ కార్యం ఏంటో కూడా మనకి అసలు మన మనస్సుకి గ్రాహ్యం కాదు, గ్రహింపు కాదు, ఆలోచన కాదు. పాపక్షమాపణని దేవుడే సిద్ధపరిచాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, చూడండి, మనకన్నీ కూడా ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. కనుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, అన్యజనుల వల్లే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతించొద్దు. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకట్లేదని చింతపడాలి. కానీ అన్యజనుల వల్లే మనం చింతించొద్దు అంటుంది దేవుని యొక్క వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయము నా ప్రియమైనటువంటి వాళ్ళరా 32వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు? చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తే దేవుడు చూసుకునేటువంటి కార్యాలు ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటాయో. 5,000 మంది పురుషులకి మరి స్త్రీలకి ఆహారం పెట్టడానికి పిల్లలకి మరి 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించి సమృద్ధిగా ఇచ్చాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోతాయి? సరిపోవు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి మనతో చెప్తున్నాడు మార్కు సువార్త 16:15 వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మనం అనే ఆజ్ఞాపించినటువంటి ఆయన మనకు తోడుగా ఉంటాడు కదా. మనకు వాగ్దానం చేసిన ఆయన మనకు తోడుగా ఉంటాడు కదా. నీకు పిల్లలు లేరా? దేవుడు ఇస్తాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడని నువ్వు ఎందుకు అనుకోవట్లా? నీ బిడ్డలకు వివాహం కాలేదా? ఆయనే వివాహం చేస్తాడు అని నువ్వు ఎందుకు తలంచట్లా? యెహోవా ఈరే నాకు సర్వసమృద్ధిని కలగచేస్తాడు, యెహోవా ఈరే అని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా? మరి అక్కడ అబ్రహాం తనకి ఇచ్చినటువంటి కుమారుని తీసుకొచ్చి బలియమని అడిగినప్పుడు, ఆయనని తన స్వదేశాన్ని బంధుమిత్రులను వదిలిపెట్టి రమ్మన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు కదా. మరి అలాంటప్పుడు ఏ దేశానికి వెళ్ళాలనేటువంటిది, ఏ ప్రాంతానికి వెళ్ళాలనేటువంటిది ఆయనే చూసుకుంటాడు అనుకున్నాడు. చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే తన కుమారుని ఇవ్వటానికి కూడా ఆయన వెనుక తిరగలా. ఇచ్చిన దేవుడు మరి నా బిడ్డని నేను ఇస్తే అతను ఎలాగా చనిపోతాడు కదా, అయ్యో అని అతను
తన కుమారుడు అడిగినప్పుడు ఆ గొర్రె పిల్లని ఎక్కువగా చూసుకుంటాడు అన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అలాగే చూడండి, అక్కడ మనం చూస్తే మన అవసరతలు మారుమనసు పొందండి. మనం అంటే దేవుడు ఇచ్చేటువంటి రక్షణను పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఇచ్చేటువంటి మంచి ఆహారాన్ని పోగొట్టుకుంటున్నాం. మంచి ధన్యతను పోగొట్టుకుంటున్నాం. మరి అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందండి అన్నాడు. అయితే ఆయన సొంత కుమారుణ్ణే మనకు అనుగ్రహించినప్పుడు ఆయన మనకు సమస్తాన్ని చేయడా? మరి చేస్తాడు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఆయన మరి మనతో ఉన్న దేవుడు మనకు అన్ని సమస్తాన్ని ఇస్తాడు కదా. నీ కుమార్తెకు వివాహం అవుతుందని నీతో చెప్పాడు, వాగ్దానం చేశాడు కదా. నీ బిడ్డకు వివాహం అవుతుందని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు. దేవుడు యథార్థవంతుడు, సత్యదేవుడు, కీర్తనీయుడైన దేవుడు కనుక ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థించు. అలాగే సంతాన భాగ్యం కలగలేదని దిగులు పడుతున్నావా? వాగ్దానం చేసిన దేవుడు ఎవరెవరికి శారాకి వాగ్దానం చేశాడు, అన్నాకి వాగ్దానం చేశాడు. కనుక వాగ్దానం చేసిన దేవుడు తప్పక బిడ్డను ఇస్తాడని చెప్పి నువ్వు ఆ వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థన చేయి. అది నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడేటట్లు. నా జీవితం అంతా శూన్యంగా ఉందని అనుకోమాక, శూన్యంలో సృష్టించేసిన దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అటు దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక దేని కొరకు కూడా మనం వేదన పడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. మన ప్రభు మన అవసరతలను తీరుస్తాడు. అయ్యో మరి చూడండి, అన్ని జనులాగా ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా సంపాదించుకోవాలి అనుకుంటున్నావా? అలా అనుకోవాక మరి మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకు. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నీకు సమస్తము సాధ్యమే. గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, బలమైనటువంటి దేవుడవు ప్రభా. రాజాది రాజు, ప్రభుల ప్రభు, దేవాది దేవుడవు ప్రభా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, I rebuke every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty power of Jesus. యేసయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడుగా ఉండి, బలవంతుడైన దేవుడుగా ఉండి మీరు కార్యం చేస్తున్నందుకే మీకే స్తోత్రాలు. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడవు ప్రభా. నాయనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడువో నాయనా మీకే వందనాలు. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. Touch them in the mighty name of Jesus. I rebuke every weakness, every sickness in the mighty blood of Jesus. Oh, Rabba Shiglo Rishandara Rikandara. Oriya Rashikandara, Orimamara Shandara. Hallelujah. Raushala Rasikara Maitandar Brahsi, Jesus Calvary. Libra Rishal of the Risha Mother Risha. Hallelujah. Redanara Shakalara Shikmara. Rikandara Barandara Urandara Shandara Sharamamara Shandara. Hallelujah. యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాసి విజయాన్ని సంపాదించుకున్నారు, ఇంకా రాస్తూ ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల యొక్క ప్రవర్తనను దిద్దండి, మార్చండి. జరుగుతున్న యుద్ధాలను ఆపండి ప్రభా. ఎన్నో అననుకూలమైన పరిస్థితులు ప్రభా, విశ్వాసంతో నీ వైపు చూడగలిగిన కృపను దయచేయండి ప్రభా. ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో నైనా నీ పనికి ఆటంకం కలిగిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించి వారికి మారు మనసు దయచేయమని, మీ ఆత్మతో నింపమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకుంది అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.